మే 7వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారి యొక్క లైఫ్ అనేది టర్న్ అవ్వబోతూ ఉంది. వీరి లైఫ్లో ఇక కొత్త జీవితాన్ని, కొత్త వెలుగుని చూడబోతూ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి. ఇక వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9014105443. ఉన్నారు. అసలు కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, ఎలా లైఫ్ అనేది టర్న్ అవుతుంది, కుంభరాశి వారు ఎలాంటి కొత్త వెలుగుని చూడబోతూ ఉన్నారు, కుంభరాశికి పూర్తిగా ఎలా ఉంది, అలానే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయా గోచారాలు, కుంభరాశి వారికి పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి శని భగవానుడు. ఇక కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతి. అయితే శనీశ్వరుని యొక్క అనుగ్రహం అండా కూడా ఈ సమయంలో కుంభరాశి వారి పైన ఉండబోతూ ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగని చెప్పి ఇక చాలామంది అనుకుంటూ ఉంటారు, లేదు మాకు ఈరోజు చాలా కష్టంగా ఉంది, ఈరోజు ఎలా గడిచిపోయిందో తెలియలేదు, ఈ రోజంతా కూడా చాలా సమస్యల పాలు అయ్యాము, అలానే చేయని తప్పులకు శిక్షలు అనుభవించాము, అలానే దాంపత్య జీవితంలో ఎక్కువగా గొడవలవుతూ ఉన్నాయి, మా పిల్లలు కూడా అస్సలు చెప్పిన మాట వినట్లేదు, అసలు ఏం చేయాలో పాలు పోవట్లేదు, అసలు ఏం చేయాలో తోచట్లేదు, ఏది చేసినా మనస్సు అనేది ఒక దగ్గర లేదు, ఇంటి పనిని కూడా సరిగ్గా చేయలేకపోతూ ఉన్నాము అనేటటువంటి ఆలోచనతో కూడా ఉండవచ్చు. అయితే మనస్సు అనేది ఎప్పుడైనా సరే కొన్నిసార్లు ఖచ్చితంగా అది మనం ఎంతగా మంచిగా ఉన్నా, ఎంత అదృష్టం ఉన్నా కొన్నిసార్లు అది మన కంట్రోల్లో కూడా ఉండకపోవచ్చు. అది ఎందుకు అంటే ఖచ్చితంగా అలా జరిగి తీరుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు గ్రహాలు అనేవి తప్పుతూ ఉంటాయి. అంటే గ్రహాలు ఒక రాశి నుండి ఒక రాశికి మారినప్పుడు అక్కడ కొన్ని శుభయోగాలు ఏర్పడతాయి, కొన్ని మంచి యోగాలతో పాటు చెడు యోగాలు కూడా ఏర్పడతాయి. అలాంటి సమయంలో మనస్సు అనేది ఏమీ బాగుండదు, ఏ పని చేయాలి అనిపించదు, అలానే ఏం చేసినా సరే ఇంట్లో వారితో ఏదో ఒక మాట పడవలసి వస్తుంది, ఏ తప్పు చేయకపోయినా సరే ఏదో ఒక మాట ఎదుటి వ్యక్తులతో పడవలసి వస్తుంది. ఆ సమయంలో మేము ఏ తప్పు చేయలేదు, ఎందుకు ఎన్ని మాటలు అంటున్నారు అని అనుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి కుంభరాశి వారు కూడా, అంటే ఈరోజు నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి అంటే రేపటి రోజు నీ భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉంటుందో ఎవరు అంచనా వేయలేరు. అంటే దానికోసం అని చెప్పి ఎవరో ఏదో అన్నారు అని చెప్పేసి మీరు అస్సలు ఆగిపోకూడదు. మీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు అయితే, అది చాలా మంచి లక్ష్యం అయినట్టు అయితే, అది ఎలాంటి తప్పుగా లేకుండా ఉంటే గనక, అది నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం వైపు ఉన్నట్లు అయితే గనక మీరు ఆ పనిని ఎవరు ఎన్ని విమర్శల వర్షాన్ని కురిపించినా పొరపాటును కూడా మానుకోవద్దు. అంటే మీరు ఒక మంచి జాబ్ చేయాలి అనుకుంటున్నారు, దానికోసం మరి ఎంతో కష్టపడి చదువుతూ ఉన్నారు అనుకోండి, ఆ సమయంలో మిమ్మల్ని అడ్డుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఎందుకంటే విజయం ఎవరికీ కూడా ఊరికే రాదు. ఆ భగవంతుడు ఎన్నో పరీక్షలను ముందుగా మనకు జీవిత పరీక్షలను పెట్టిన తరువాతే మనకు అసలైనటువంటి చదువులోని పరీక్ష పెడుతూ ఉంటారు. ఈ జీవిత పరీక్షలో ఎవరైతే గెలిచి నిలుస్తారో అలాంటి విజయంని అసలు ఎవ్వరూ కూడా, ఇక జీవిత పరీక్షనే గెలిచినటువంటి వ్యక్తులు ఇక ఆ యొక్క చదువు పరీక్షను గెలవటం పెద్ద విషయం ఏది కాదు అని చెప్పుకోవచ్చు. మనకు జీవితం ఎవరితో ఎలా ఉండాలి అనేటటువంటిది అన్ని అనుక్షణం కూడా నేర్పిస్తూ ఉంటుంది. అయితే కష్టాలు లేనిదే మన జీవితంలో ముందుకు సాగిపోము. ఎందుకంటే కొన్నిసార్లు కష్టపడటం కూడా చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
మనము కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆదుకున్నారు? మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు మనల్ని చేరదీశారు? అలానే ఎవరు మనల్ని చీకొట్టారు? మనకు కష్టం ఎదురైనప్పుడు ఎవరు మనకు తోడుగా గట్టిగా ఉంటారు అనేటటువంటి దానిపైన మనకి పూర్తిగా అవగాహన వస్తుంది. ఒకవేళ మనం కష్టంలో ఉన్నప్పుడు ఇంకా కష్టపెట్టేవారు ఎవరు? మనం బాధలో ఉన్నప్పుడు ఆ బాధ నుండి బయటికి తెచ్చేవారు ఎవరు? మనం కష్టాల్లో ఉంటే చూడలేని వారు ఎవరు? కష్టం కొంచెంగా ఉన్నా సరే కష్టంలో తోసేసేవారు ఎవరు? అలానే నటించేవారు ఎవరు? అన్నీ కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి. అంటే ఫ్యూచర్‌లో మనం ఒక గొప్ప స్థాయిలో ఉన్నా సరే ఎవరితో ఎలా ఉండాలి అనేటటువంటి పూర్తి అవగాహన మనకు తెలిసిపోతుంది. ఒకవేళ మన దగ్గర ఈరోజు డబ్బు లేదు, వారి నిజ స్వరూపం తెలిసింది. రేపు మన చేతిలో నిండుగా డబ్బు ఉంది అనుకోండి, వాళ్ళ యాక్టింగ్‌ని కూడా మనం చూడగలుగుతాము. అంటే ఎవరు ఇక్కడ నటిస్తున్నారు? ఎవరు జీవిస్తున్నారు? అలానే ఎవరు మంచి చేస్తున్నారు అనేటటువంటి పూర్తి అంటే సమాచారం అయితే మనకు వచ్చేస్తుంది. ఇలా కొన్నిసార్లు కష్టాలు కూడా మంచికే, మన మంచికే అని చెప్పుకోవచ్చు. ఏది జరిగినా మన మంచికే 100% కూడా ఏది జరిగినా అదంతా కూడా మన మంచికే అని గుర్తుపెట్టుకోవాలి. ఇక దానితో పాటు ఒక రాయి ఏదైతే ఉందో ఆ రాయిని ఎంతగా చెక్కితే శిల్పంలా తయారవుతుందో, ఒక మనిషి కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు ఎదురవుతే అంత గొప్ప స్ట్రాంగు, అలానే అంత గొప్ప సక్సెస్‌ఫుల్ మనుషులుగా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ భగవంతుడు ఇన్ని కష్టాలిచ్చారే అని అస్సలు బాధపడకుండా ఈ కష్టం వెనుక ఏదో ఒక విజయం దాగి ఉంది అని ఆలోచించి ముందుకు పోవాలి. ఇక కష్టాలు ఉన్నాయి అనుకునే వారికి ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుందంటే రేపటి రోజు మీకు చాలా మంచి భవిష్యత్తు ఉండబోతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక కుంభరాశి వారికి తమ యొక్క లైఫ్ అనేది టర్న్ అయ్యే అవకాశం అనేది ఈ సమయంలో ఉంది. అలానే ఈ అవకాశాన్ని మీ యొక్క తెలివితేటలతో సద్వినియోగం చేసుకోవాలి. నిజానికి కుంభరాశి వారు చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు. అలానే వీరి యొక్క తెలివితేటలతో దేన్నైనా సాధించేటటువంటి వ్యక్తులు. అలానే మంచి చెడు రెండింటినీ కూడా పసిగడుతూ ఉంటారు ఇట్టే. చాలా తెలివిని కలిగి ఉంటారు. వీరి తెలివితేటలతో ఏది మంచి ఏది చెడు అనేటటువంటి దానిని ఎట్టే పసిగడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉంది. వీరు చేపట్టిన కార్యక్రమాల్లో విజయం కలుగుతుంది. వీరి లైఫ్ అనేది టర్న్ అయ్యే పాయింట్ ఒకటి ఉంటుంది. దానిని చాలా క్షుణ్ణంగా కూడా గమనించి ఏది ఏమిటి అనేటటువంటి దానిపైన దృష్టిని పెట్టి మీ యొక్క విజయం వైపు అడుగులు వేయండి. ఖచ్చితంగా ఇది మీ లైఫ్‌ని మారుస్తుంది. ఈరోజు మీ దగ్గర చేతిలో చిల్లి గవ్వ లేనివారు కూడా రేపు మీరు ఇంకొకరికి సాయం చేసే స్థాయికి అయితే ఎదుగుతారు. అలాంటి ఒక టర్నోవర్ పాయింట్ అనేది ఈ సమయంలో రానుంది. అయితే అది ఏ విధంగా వచ్చినా, ఏ అవకాశం రూపంలో వచ్చినా దానిని మీకున్నటువంటి తెలివితేటలు, మంచితనం, సమయస్ఫూర్తితో ఖచ్చితంగా కూడా ఉపయోగించుకోవాలి అని చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశి వారికి మే 7వ తారీఖు బుధవారం రోజున ఈ విధమైనటువంటి అదృష్టం అయితే పడుతుంది అని చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం ఇలా ఉంది. అలానే కుంభరాశి వారికి అదృష్ట యోగం కూడా విపరీతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. మీరు కష్టపడితే మాత్రం తప్పకుండా కూడా ప్రతిఫలం అయితే అధికంగా ఉంటుంది. ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు. వీరికి మాత్రం జీవితంలో కష్టాలు తొలగిపోయి అదృష్టానికి దగ్గరలో ఉన్నారు. ఇంకా రాబోయే రోజులు ఇంకా బాగుంటాయని గుర్తుపెట్టుకోండి. భూములపైన, ఇళ్లపైన ఇన్వెస్ట్ చేస్తే అది ఫ్యూచర్లో మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుంది. దానితో పాటు మీరు ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం లీగల్గా ఇన్వెస్ట్ చేస్తే గనక అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఫ్యూచర్లో డబ్బుకి లోటు ఉండదు. తెలుసుకున్నారు కదా. మే 7వ తారీఖు బుధవారం రోజున ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.